వెల్కమ్ టు X4 మీడియా. నేను మీ రమ్య. మంగళగిరిలో జరిగిన టీడీపీ 44వ మహానాడులో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఏర్పడిన రాజకీయ స్నేహం రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసిందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ముందు ప్రతిపక్ష ఓట్లు చీలకుండానే ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తుకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతరం బీజేపీకి కూడా కూటమిలో చేరడంతో రాష్ట్ర పునర్నిర్మాణ లక్ష్యంతో 3 పార్టీలు కలిసి పనిచేశాయని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రయాణాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజన్ పాలిటిక్స్ కి నాంది పలికింది టీడీపీయే అని పేర్కొంటూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలను ప్రజలకు పరిచయం చేసింది కూడా తమ పార్టీ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలనే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ప్రారంభమైన పార్టీ 44 ఏళ్లుగా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా వర్చువల్ కేడర్లో పాల్గొనడం పార్టీ బలాన్ని చూపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు పలు రాజకీయ పంచ్ డైలాగులు వినిపించారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డల్లు వరకు మారింది, ఐటీ నుంచి క్వాంటం వరకు పెరిగింది టీడీపీ ఆలోచన అంటూ వ్యాఖ్యానించారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సినీ డైలాగ్ ని ప్రస్తావించి సభలో ఉత్సాహం నింపారు. పేదలకు హింస కాదు, అవకాశాలు కావాలని, యువతకు ఉద్యోగాలే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రానికి శాంతి భద్రతలు అవసరమని, రక్త చరిత్రలో స్వర్ణాంధ్రం నిర్మాణం సాధ్యం కాదని విపత్తులపై తీవ్ర విమర్శలు చేశారు.